హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం బియ్యం మరియు పచ్చిమిరపకాయలతో ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా లేదంటే ప్లెయిన్గా అయినా ఇలానే తినేయవచ్చు. ముందుగా దీనికోసం అరకిలో వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకోండి. ఒక 8 వరకు బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. కారం లేనివి తీసుకోండి. ఒకవేళ కారం ఉన్నవి తీసుకున్నట్లయితే ఒక 4 వరకు తీసుకోండి, సరిపోతాయి. ఇవి పెద్ద సైజు ఉండేలాగా ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. వెడల్పైన తీసుకోండి. ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను. బటర్ తీసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా బటరే తీసుకోండి. ఒక పెద్ద సైజు ఒక 25 గ్రాములు ఉండేలాగా చూసి వేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి కొంచెం కరగనివ్వండి. ఇది కరిగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 అనాస పువ్వు, నెక్స్ట్ యాలక్కాయలు ఒక 5 నుండి 6 వరకు వేసుకోండి. లవంగాయలు 8 వేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వరకు వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతటినీ కూడా పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. ఇక్కడ మనకి మిరపకాయలు అనేవి క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే మనకి ఎక్కువ కారం ఉండదు. ఇలా వేగిన తర్వాత దీనిలో నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బియ్యం కొలిచి తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వరకు నీళ్లు వేసుకోవాలి. మొత్తం 3 తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరగాలి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వడకెట్టేసుకొని వేసేసుకోండి. అరగంట అయినా నానబెట్టినట్లయితేనే మనకి ఇవి సన్నగా పొడవుగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వాటర్ మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది నీళ్లు వేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేస్తారు, కానీ దీనికి బియ్యం వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయినట్లయితే మళ్ళీ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఇంకో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఎక్కడ పసుపు అనేది ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనకి రైస్ కూడా 90% ఉడికిపోద్ది. కొంచెం వాటర్ అయితే ఉండాలి. చూడండి, ఇలా కొంచెం వాటర్గా ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, పలుకుగానే ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా సర్దేసుకొని దీనిపైన పసుపు నీళ్ళని వేసేసుకోండి. కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు నీళ్ళలో వేసుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు తీసుకుంటున్నాను. పైన అంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద టర్న్ చేసేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత కంపల్సరీ 10 నిమిషాల పాటు అలానే ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకలేదనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు రైస్ అంతా కూడా చక్కగా పొడిగా వచ్చేసింది. ఇలా ఉన్నదాన్ని మనం వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఫ్లేవర్డ్గా ఉంటుంది. రైస్ అయితే మాత్రం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అయినా అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని కాంబినేషన్గా మనం నాన్ వెజ్తో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. ముందుగా దీనికోసం ఒక పాన్ తీసుకొని దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో 3 ఉల్లిపాయలని మధ్య కట్ చేసుకొని ముక్కల కింద వేసేసుకోండి. తర్వాత 2 టమాటాలు తీసుకోండి, వీటిని కూడా మధ్య కట్ చేసుకొని వేసేసుకోండి. చిన్న ముక్కల కింద కాకుండా మధ్య కట్ చేసుకోండి. తర్వాత అల్లం 1 ఇంచు వరకు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రమ్మలు ఒక 10 వరకు తీసుకొని వలిచేసి వేసేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అనాస పువ్వు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలక్కాయలు 2, లవంగాయలు 8, మిరియాలు ఒక 5, ఫ్రెష్ కొత్తిమీర కాడలను వేసుకోండి. ఇవన్నీ కూడా వేసేసుకొని తర్వాత ఇక్కడ నేను 3/4 కిలో వరకు చికెన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న చిన్న ముక్కలైనా పర్లేదు, పెద్దగా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెస్టారెంట్లకు వెళ్ళి మనం ఖర్చు చేసి ఎక్కువ డబ్బులు పెట్టి తింటూ ఉంటాం. అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ 2 రెసిపీలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఉడికే లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే చికెన్ని కొంచెం
చూడగానే మనకు కొంచెం విడినట్లు రావాలి. ఇంకా టమాటా పైన కూడా పైన లేయర్ లాగా వచ్చేయాలి. టమాటా మీద ఉన్న తొక్కంతా కూడా లేయర్ లాగా వచ్చింది, అంటే ఉడికిపోయినట్లు. ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో నుంచి చికెన్ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలామంది చికెన్ ఉడకలేదు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా సింపుల్ రెసిపీ అనమాట. చికెన్ ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటా పైన ఉన్న లేయర్ అంతా తీసేయండి, తొక్కంతా కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా స్టెయినర్లో తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఈ నీళ్ళన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. కావాలనుకుంటే ఈ నీళ్ళన్నిటితో మనం సూప్ చేసుకోవచ్చు, కానీ మనం దీనిలోనే వాడతాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసేసుకోండి. మసాలాలు ఉంటాయి కాబట్టి మెత్తగా చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా ఏందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే మనకి మసాలాలన్నీ కూడా ముక్కలు ముక్కల కింద ఉండిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనకి చక్కగా వేగిపోవాలి. ఉడికించాము కాబట్టి త్వరగానే వేగిపోద్ది. ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. 3-4 నిమిషాల్లో చక్కగా మనకి వేగిపోద్ది. వేగిన తర్వాత ముద్దంతా కూడా దగ్గరికి అయిపోవాలి. వేగిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే కొంచెం మనకి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాలు కారం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ మనం సెపరేట్ చేసుకున్నాం కదా చికెన్ ఉడికించిన వాటర్ని, దాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి కారం పచ్చివాసన రాకుండా ఉండేలాగా ఉండడానికి కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా తక్కువ నీళ్ళల్లో ఉన్నప్పుడే మనం చికెన్కి బాగా కలుపుకున్నట్లయితే మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పుల్లటిదైనా పర్లేదు, ఫ్రెష్దైనా పర్లేదు, ఒక 4-5 స్పూన్లు ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగంతా కలిసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పుల్లటిదైనా పర్లేదు, ఫ్రెష్దైనా పర్లేదు, ఒక 4-5 స్పూన్లు ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మొత్తం పెరుగంతా కూడా చక్కగా పట్టేలాగా 3 నిమిషాల పాటు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ అయితే సరిపోద్ది కరెక్ట్గా. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి, మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మిగిలిన ఉన్న నీళ్ళన్నీ కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోయినట్లయితే కనుక మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించే పని ఉండదు. 3 నిమిషాల్లోనే మనకి గ్రేవీ రెడీ అవుద్ది. మూత తీసిన వెంటనే చాలా గుమగుమలాడే మంచి వాసన వస్తుంది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, మనకి గ్రేవీ అంతా కూడా చాలా చిక్కగా ఉన్నది. రెస్టారెంట్కి వెళ్ళి మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఎలా చేసుకొని తినండి. మనకి ఇది బిర్యానీలోకి బాగుంటుంది, ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది. చాలామంది రైస్లోకి బాగోదేమో అనుకుంటారు, కానీ ఇలా గ్రేవీ తయారు చేసుకుని ఒకసారి రైస్లో వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనం తయారు చేసుకున్న చికెన్తో ఈ కాంబినేషన్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చికెన్ కర్రీ అని ఏం లేదు, వెజ్, నాన్ వెజ్ ఎటువంటి దాంతో అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలానే రైతాతో కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైతే లైక్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్.